मारगोर समाज भाई बहन से राम राम बे विषय गायन तो मैं तेलुगु में बातें करूँ अपन बंजारा मासम కొంతమంది నాయకులు కాంగ్రెస్ కనుక तो कांग्रेस पार्टी मासम एस्पेशली कांग्रेस पार्टी मासम हम बंजारा नायकुలు कांग्रेस कనుక तो बंजारा बस यात्रा नामे पर एक चार बस्सुल लेता है अपन टाणु में भरे प्रयत्न कर रहे सर ये बस्सु में भरन कायन कर रहे कనుక तो 50 సంవత్సరాల ముందు కదా కాంగ్రెస్ పార్టీ आपल्याला रिजर्वेशन देने तो आपण बंजारा बेटा IAS IPS లు काय को एरेज కదా సో इससे आपण IAS ఏం కారణం IPS లు ఏం కారణం काय को ఏం కారణం మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా ఇందిరమ్మ కదా సో ఓర్ కోసం ये काय कर रहे कనుక तो 50 वर्ष एगे जेर కోసం वज्रोत्सवाल कर रहे కదా काय हम बंजारा समाज में ना कांग्रेस पार्टी रिजर्वेशन देनी है ना 50 वर्ष से కదా और नामे पर वज्रोत्सवाल की కదా करेन ये तांडे तांडे दारत కదా पच अब येनादी केलं चेंचू केलं एरकला केलं उन्हें కూడా रिजर्वेशन देने కదా पच इलांटी वज्रोत्सवाल वो कशन कर रहे कोणी कనుక तो गतमे में दरगी जो कोण काय అయితే आपण सरपंच इलेक्शन में बंजारा तांडे माती इदेन ఓట్లు ఏ కూడా పడికొని అర్థం ఏ ఓటే కూడా రాలికొని సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాబోయే రోజులు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎంపీటీసీ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు మళ్ళీ బంజారా వాళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సైడ్ మొగ్గు చూపితే మాకు ఇక పుట్టగతులు ఉండవని చెప్పి ఒకే ఒక కారణంతోనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం చేస్తున్నారంటే బంజారా బిడ్డలని ఉసిగొలిపి మళ్ళీ బంజారా తాండాలకి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే బస్సు యాత్ర పేరుతో బంజారా నాయకులను పంపిస్తున్నారు చూడు వాళ్ళంతా స్క్రాపు మా బంజారా వాళ్ళు మీరంతా రాజకీయంగా పనికిరారు ఇక మీ డేట్ అయిపోయింది ఎక్స్పైర్ డేట్ అయిపోయిన వాళ్ళందరూ మీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది ఇక మీరు రాజకీయంగా పనికిరారు మా బంజారా బిడ్డలు వాళ్ళకి రాజకీయ రిటైర్మెంట్ ఇచ్చేసిర్రు వాళ్ళని తీసుకుపోయి మీరేమో బస్సు యాత్రకు పంపిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక రాజకీయ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఉపాధి కోల్పోయి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళందరూ అంత స్క్రాపు చెత్త బ్యాచ్ అది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళని అంటే ఇక వాళ్ళకు ఒకటి ఆలోచించుకుర్రు వాళ్ళే ఒక ఉపాధి దేవులాడుకున్నారు. ఆ ఉపాధికి ప్రతీకగానే ఈ బస్సు యాత్ర అన్నమాట. మీ వెనక ఉన్న స్క్రాప్ని ఎవరు నమ్మరు. తెలంగాణ రాష్ట్రంలోని లంబాడీలు కూడా బాగా తెలివి మీరిరు అనమాట. మీరు చేసే ప్రతి ఒక్క ఏదైతే దాన్ని ఏమంటారు ప్రతి ఒక్క ప్లాన్ని కూడా మా బంజారాలు విడిచికొట్టి తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయ్యా చేవెళ్ళ డిక్లరేషన్స్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వము బంజారాలను వన్ సైడ్ చేయడానికి బంజారా ఓట్లని మూకమ్ముడిగా ఒక సైడ్ వేసుకొని మేమేదో బంజారాలను ఇది చేస్తాం గిరిజనులు అది చేస్తామని చెప్పేసి మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో 12 హామీలు ఇచ్చిండ్రే. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా? తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బంజారా సమాజం ఇది గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర మేధావులు కవులు కళాకారులు కూడా గుర్తించాలి. చేవెళ్ళ డిక్లరేషన్ అని పెద్ద సభ పెట్టి మీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారిని పిలిపించి ఆయన చేతుల మీదంగా చేవెళ్ళ ఎస్టీ డిక్లరేషన్ని మీరు డిక్లరేషన్ పెట్టి దాంట్లో 12 హామీలలో బంజారా రిజర్వేషన్ 10% నుంచి 12% పెంచుతాం మేము అధికారంలో వచ్చిన వెంటనే. బంజారా పోడు భూములన్నీ పట్టాలు చేస్తాం. బంజారా తాండాలను స్పెషల్ గ్రామ పంచాయతీలుగా గుర్తించి స్పెషల్ నిధులు డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పెడతాం అని చెప్పేసి 12 హామీలు ఇచ్చిండ్రే. ఇక 12 హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చిండ్రా? ఎప్పుడో 50 సంవత్సరాల ముందు ఇచ్చిందా అంట వీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు వజ్రోత్సవాలు చేసుకుంటున్నా ఉన్నారంట. మా బంజారా బిడ్డలారా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళ ముఖానికి ఏ రోజైనా మా బంజారాల ఆత్మగౌరవం నిలబడాలి, మా బంజారాలకి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి ప్రాధాన్యత లేదు, మాకు మంత్రి పదవి ఇవ్వండి అయ్యా అని ఎందుకు అడగలేకపోతున్నారు? దేనికోసమయ్యా మీకున్న పదవులు? మా బంజారా ప్రజాప్రతినిధులు అంటున్నా రాజీనామా చేసి పడదెంగండి, మా ఇజ్జత్ అంతా పోతుంది మీ వల్ల. వాస్తవంగా చెప్పాలంటే మీరు మంత్రి పదవి రాకపోతే మీ పదవుల్ని రాజీనామా చేయండి. ఎందుకు ఇవ్వడం మంత్రి పదవి చూద్దాం. బంజారాలకు మంత్రి పదవి లేదు. బంజారాలో మంచి అత్యున్నత ఉద్యోగ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ఏసీబీ దాడులు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అంతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బంజారాలను ఎంతవరకు తొక్కాలను అంతవరకు తొక్కుతా ఉన్నారు. వీళ్ళేమో రిజర్వేషన్లు ఇదని వీళ్ళేమో ఊర్ల పోండి తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బంజారా వాళ్ళని ఆ మంత్రి సీతక్క గాలి లాంటి వాళ్ళని ఉసిగొలిపి
ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తీసేయాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ మాకు అదేదో రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పేసి ఊర్ల పొంటి బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళంతా ఒక స్క్రాప్, వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు రాబోయే రోజులు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము బంజారా తాండాలని గ్రామ పంచాయతీలుగా చేసింది. 10 బంజారా తాండాలకి తాగునీళ్లు సాగునీళ్ళు ఇచ్చింది, 24 గంటల కరెంట్ ఇచ్చింది. మీరేమి ఇచ్చిర్రయ్యా? మీరు ఏమి ఇచ్చిర్రని చెప్పి బంజారాలని మభ్య పెడతా ఉన్నారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కాలే. కాబట్టి మీ ఏదో ఉండరు కదా, దీన్ని మీ ఈ అత్యుత్సాహాన్ని కట్టుబెట్టి వాళ్ళని వెనక్కి తీసుకోండి. ఏ బస్సు యాత్ర కాదు, అది తుస్సు యాత్ర. అది ఎవ్వరికి పనికిరాదు. రాబోయే రోజుల్లో బంజారాలు మీ కాంగ్రెస్ పార్టీ దరిదాపున కూడా రానివ్వరు. సో బంజారా తాండాల్లో ఉన్న అన్నలకి, బంజారా మేధావులకి, యువకులకి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళని అడుగున అడ్డుకోండి. మా దేవరకొండ నియోజకవర్గంలో ఒకవేళ ఈ బస్సు యాత్ర ఒకవేళ వస్తే, ఒకవేళ మా బంజారా దేవరకొండలో ఒకవేళ అడుగు పెడితే అడుగున అడ్డుకుంటాం. టమాటాలతోని గుడ్లతోని వీళ్ళని తరిమి కొడతాం. అడుగున వీళ్ళని అడ్డుకోకపోతే నా పేరు బాణావతి రవికుమార్ నాయకే కాదు. గుర్తుపెట్టుకోండి ప్రజల్లారా, బంజారా सोदरुलारा मेधावुलारा बंजारा भाई भाई सेन मतलब राम राम कहते नमन कर तो कहते हो तमसे एक सारी आलोचना करो ये गेलचे उदारते हाँ कहाँ एलगबेट्टी पीकी कहीं छई हाँ रिजर्वेशन एसटी जाबिता प्लान कर रहे एकड़ी ये एकड़ी तो हमें कहीं को ये मुंदे अवसर कोसम उपाधि इंदे सृष्टि तप ये बस्सु यात्रा में अपने नायक ये कहीं छे नहीं सो काबट्टी तमें सीन में केरो कहीं करो तम तांडे में आओ तो हम बंजारा बाई से हाँ रच कहीं बांडीन फेर ताणी दपटो तो थोड़ो कत्ते आया को खड़ हुकेर छे ये कत्ते आया को धासे तो खड़ हुकेर छे हाँ बंजारा भाई भी गुत्पा कट्टल थे दखलो हाँ बंजारा नंगारा दెబ్బ कायको दिखाड़ो सो काबट्टी राबोये रोजुल्लो नेनु ई माट तेलुगुलो చెప్తా వీళ్ళు ఎవరన్నా మీ తండాలలో అడుగు పెడితే మా బంజారా సహోదరి సోదరుమణులకి అన్నలకి రాజకీయ మేధావులకి నేను చెప్తా ఉన్నా ఈ సన్నాసులు మీ బస్సు యాత్ర పేరిట మీ తండాలలో అడుగు పెడితే మా బంజారా అక్కలకు చెప్తున్నా ఈ చీపురు పుల్ల తిరగేసి ఒక్కొక్కడిని మడత పెట్టి కొట్టండి ఊర్లు పొరిమేల వరకు దాటే వరకు తిప్పి కొట్టండి మీరు ఉరుకుతే మళ్ళీ గాంధీ భవన్లో వచ్చి పడాలి అట్లనే మా బంజారా అన్నలకు చెప్తా ఉన్న గోడకాయలు ఉంటాయి కదా గుద్ప కట్టెలు తీసుకొని తరమండి నా సన్నాసులని వీళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి వాళ్ళు ఉపాధి సృష్టించుకొని కావాలని ఏదో పిలగబెడుతున్నాం పీకుతున్నాం ఏం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడో 50 సంవత్సరాలు ఇచ్చింది మాకెందుకయా ఇప్పుడు బంజారా బిడ్డలు రోడ్ల మీద స్కాలర్షిప్లు లేక ఇది లేక ఉద్యోగాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ఎల్బీ నగర్ దిల్సు నగర్ రోడ్ల మీద ఆటోలు తోలుకొని బతుకుతా ఉన్నారు ఈ సన్నాసుల పేరిట సో కాబట్టి ఏ ఒక్కరిని కూడా గ్రామ పంచాయతీలలో తండాలలో అడుగు పెడితే గుత్ప కట్టలు తీసుకొని తరమండి ఇళ్ళని సో ప్రతి ఒక్కరికి నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ మిత్రులు థ్యాంక్ యూ